హరి ఓం. ఈరోజు మనం సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు క్లాస్లో మనం స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్ వరకు చెప్పుకున్నాం. అది ఒకసారి రివిజన్ చేసుకొని ముందుకు వెళ్దాం. సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్లో మనం ఏమేమి ఫైండ్ చేసామంటే, ఇక్కడ ఆల్రెడీ 24 స్లాట్స్ 4 పోల్స్ ఉన్నాయి. ఓకే, 24 స్లాట్స్ 4 పోల్స్. ఈ వైఎఫ్ అనేది ఫ్రంట్ టు పిచ్ అవుతుంది. ఏమొచ్చింది? వైఎఫ్ అనేది 5 వచ్చింది, అంటే బ్యాక్ పిచ్ -1 అనమాట. ఓకే, ఇది బ్యాక్ పిచ్ ఏముంది మనకు 6 వచ్చింది. ఆల్రెడీ 6 ఇచ్చాడు. ఇక్కడ పోల్ పిచ్, నెక్స్ట్ పోల్ పిచ్ ఏమొచ్చింది? 24 స్లాట్స్ బై 4. ఇది పోల్ పిచ్ ఉంది. మనకు ఫ్రంట్ పిచ్ ఉంది, బ్యాక్ పిచ్ ఉంది. 24 స్లాట్స్ ఉన్నాయి, 4 పోల్స్ ఉన్నాయి. పోల్ పిచ్ 24/4 6. ఇది మనం ఇంతకుముందుకు రివిజన్ చేసుకున్నాం. అట్లాగే స్లాట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాం. ఎట్లా చేసినాం? ఇక్కడ రఫ్గా వేసుకుందాం. 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. 1 3 2. ఇక్కడ 2 ప్లేస్లో 3 వేయండి, 3 ప్లేస్లో 2 వేయండి. ఇక్కడ అంటే 3 అనేది ఇక్కడ మిడిల్లో ఉండాలి. మీకు 1 2 3 వస్తాయి కదా, 1 2 3 ఇక్కడ వేయండి. 24 స్లాట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ఈ 24 స్లాట్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనం ఇట్లా ఒక టేబుల్ వేసుకున్నాం. ఇది స్లాట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం స్లాట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. స్లాట్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఈ స్లాట్ డిస్ట్రిబ్యూషన్ని బేస్ చేసుకొని కండక్టర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కండక్టర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎట్లా అంటే, కండక్టర్ అంటే బస్ కండక్టర్ కాదు. ఇక్కడ కండక్టర్స్ అంటే కండక్టర్ డిస్ట్రిబ్యూషన్. కండక్టర్స్ అంటే వైర్స్ అన్నమాట. అంటే 3 లేయర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఈ 1 2 3 ఇక్కడ లైన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కండక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలంటే, ఈ ఫ్రంట్ పిచ్ని బ్యాక్ పిచ్ని బేస్ చేసుకొని మనం కండక్టర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 1 3 2. ఓకే, 1 3 2. సేమ్ ఇది కూడా అంతే. 3 ప్లేస్లో 2, 2 ప్లేస్లో 3 వేయండి. 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది? ఫ్రంట్ పిచ్. ఫస్ట్ ఇక్కడ రాసుకోండి. ఫ్రంట్ పిచ్ YF = 5 కదా, YB = 6. అంటే ఫ్రంట్ పిచ్ 5 వచ్చింది, బ్యాక్ పిచ్ 6 ఉంది. ఇక్కడ కూడా సేమ్ రాసుకోండి. ఫ్రంట్ పిచ్ 5, బ్యాక్ పిచ్ 6. ఓకే, దీన్ని మళ్ళీ 2 parts అంటే ఫ్రంట్ పిచ్ బ్యాక్ పిచ్ ఈ 1లో
ఫ్రంట్ పిచ్ వస్తుంది, బ్యాక్ పిచ్ వస్తుంది. 3లో ఫ్రంట్ పిచ్ వస్తుంది, బ్యాక్ పిచ్ వస్తుంది. సెకండ్లో ఫ్రంట్ పిచ్ ఉంది, బ్యాక్ పిచ్ ఉంది. మీకు బుక్స్లలో చాలా ఫార్ములాస్ ఉంటాయి దీని గురించి, అవన్నీ ఏం చదవకండి. ఇక్కడ చెప్పింది మాత్రం చూడండి చాలు. ఓకే, ఆ ఫార్ములాస్ చదివితే మీకు డాట్స్ ఇంకా క్రియేట్ అవుతాయి. ఇక్కడ స్టార్ డిస్ట్రిబ్యూషన్లో చూసాం కదా, ఫస్ట్లో ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఉన్నాయి 1 ఉంది, 1 అట్లాగే పెట్టండి. ఫ్రంట్ పిచ్ 1, ఫ్రంట్ పిచ్లో ఫస్ట్లో 1 అట్లాగే పెట్టండి. ఇది పాజిటివ్ ప్లస్. ఓకే, పాజిటివ్లో ఉంది. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 1 వచ్చింది కదా, ఈ 1ని ప్లస్ చేయండి. 1 ప్లస్ ఇక్కడ 6 ఉంది కదా, బ్యాక్ పిచ్ 6, ఇది 7 అవుతుంది. 1 + 6 = 7 అవుతుంది. మళ్ళీ ఏం చేయాలంటే 7, ఇక్కడ ఏం చేయాలంటే చిన్న లాజిక్, ఇక్కడ 7 ఉన్న చోట ఇక్కడ ఆల్రెడీ నీకు ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ చేయండి. ఒకసారి ప్లస్ వస్తుంది, ఒకసారి మైనస్ వస్తుంది. ఫ్రంట్ పిచ్లో 7 - 5 చేయాలి. అంటే ఇక్కడున్న పార్ట్స్ 5తో చేయాలి, ఇక్కడున్నది 6తో ప్లస్ చేయాలి. ఇక్కడ ఒకసారి ప్లస్ చేయాలి, అంటే ఫ్రంట్ పిచ్లో ఒకసారి ప్లస్ చేయండి, ఒకసారి మైనస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే 7 - 5 = 2 అవుతుంది. ఇక్కడ ఎప్పుడు ప్లస్ చేయండి. 2 + 6 అంటే అడిషన్ చేయాలి. ఇక్కడ ఇది సబ్ట్రాక్షన్ ఒకసారి, అడిషన్ ఒకసారి చేయాలి. 2 + 6 = 8 అవుతుంది. ఓకే, ఇక్కడ నీకు ఏమేమి వచ్చాయి, 1 వచ్చింది, 2 వచ్చింది, 7 వచ్చింది, 8 వచ్చింది. ఈ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇవి ఉన్నాయి 13, 14, 19, 20 ఉన్నాయి. ఇక్కడ అవి ఎట్లా వస్తాయి, అవి కూడా సేమ్ ఇంతే. 8 వచ్చింది కదా, 8 + 5 చేయాలి. అంటే ఆల్రెడీ నీకు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసావు, మళ్ళీ ఇక్కడ అడిషన్ చేయండి. 8 + 5 = 13 అవుతుంది. ఇక్కడ మొత్తం ప్లస్ చేయాలి. 13 + 6 = 19 అవుతుంది. 19 ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. 19 - 5 = 14 అవుతుంది. 14 + 6 = 20 అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, 1 వచ్చింది, 2 వచ్చింది, 1, 2, 13, 14. ఇక్కడ చూడండి 7, 8, 19, 20. అంటే ఇక్కడ చూడండి, ఈ స్టార్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవన్నీ ఇక్కడ కవర్ అయ్యాయి. అంటే ఇక్కడ స్టార్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవన్నీ ఫ్రంట్ పిచ్గా కొన్ని, బ్యాక్ పిచ్గా కొన్ని, ఇట్లా డివైడ్ చేసాం. ఫ్రంట్ పిచ్లో ఏమొచ్చినాయి, ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది, 13 వచ్చింది, 14 వచ్చింది. ఇక్కడ బ్యాక్ పిచ్లో 7, 8, 11, 19, 20 వచ్చింది. ఓకే, 7, 8, 19, 20 వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ కూడా డివైడ్ చేయాలి. ఇక్కడ ఎట్లా డివైడ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ప్లస్లో ఇక్కడ 3 ఉంది, అంటే ఈ సెకండ్ ప్లస్లో 3 ఉంది, 3 అట్లాగే వేయండి. ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ అట్లాగే 3 + 6 = 9. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఒకసారి మైనస్ చేయండి. 9 - 5 = 4 అవుతుంది. 4 + 6 = 10 అవుతుంది. ఓకే, 10 + 5 = 15 అవుతుంది. 15 + 6 = 21 అవుతుంది. 21 - 5 అంటే ఒకసారి అడిషన్ అయిపోయింది కదా, అడిషన్ అయిపోయింది. ఇక్కడ అడిషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. 21 - 5 అవుతుంది, 16 అవుతుంది. 16 + 6 = 22 అవుతుంది. ఇక్కడ చూడండి
మనకు ఫ్రంట్ పేజ్లో ఇక్కడ ఏమొచ్చింది 3, 4, 15, 16, 19, 20 సరే ఇక్కడ 9, 10, 21, 22 వచ్చింది. నెక్స్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్. కన్ఫ్యూజన్ కాకండి. ఫ్రంట్ పేజ్లో ఒకసారి ఫస్ట్ అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. బ్యాక్ పేజ్లో వచ్చేసి మొత్తం అడిషన్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లా ఇప్పుడు ఇక్కడ సెకండ్ పార్ట్లో ఏముంది, ఇక్కడ 5 ఉంది. 5 అట్లాగే వేయండి. ఓకే, 5 + 6 ఏమవుతుంది, 11 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. 11 - 5 = 6 అవుతుంది. అంతే కదా, 11 - 5 6, 6 + 6 12 అవుతుంది. వచ్చిందా, ఇక్కడ 5 వచ్చింది, 6 వచ్చింది, 11 వచ్చింది, 12 వచ్చింది. ఇక్కడ 12 + 5 చేయాలి. 12 + 5 ఏమవుతుంది, 17 అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఒకసారి అడిషన్, ఒకసారి సబ్ట్రాక్షన్. అట్లా చేస్తే 12 + 5 = 17. ఇక్కడ 17 + 6 అట్లా ఇవ్వండి. 17 + 6 ఏమవుతుంది, 23. ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. 23 - 5 18 అవుతుంది. అంతే కదా, 18 + 6 24 అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది, ఫ్రంట్లో 5, 6, 17, 18, 5, 6, 17, 18 వచ్చింది. ఇక్కడ 11, 12, 23, 24 సరే. 11, 12, 23, 24 ఇక్కడ ఫ్రంట్ పిచ్ బ్యాక్ పిచ్గా డివైడ్ చేసామంతే. దీన్ని కండక్టర్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈ కండక్టర్ డిస్ట్రిబ్యూషన్ అయినాక ఒక డయాగ్రామ్ గీయాలి. అంటే ఎట్లా వస్తుందంటే ఈ డయాగ్రామ్ 24 స్లాట్స్ని ఇట్లా డివైడ్ చేయాలి. మీకు బేసిక్ చెప్తా, అంటే క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు చిన్న ఒక టెస్ట్ పెడతా, ఆ టెస్ట్ అయిపోయాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ఉంటాయి, ఇట్లా 24 స్లాట్స్ అనుకోండి. దీన్ని బేస్ చేసుకొని మనం లేయర్స్ డిఫైన్ చేస్తాం, ఇట్లా డిజైన్ చేస్తాం. మొత్తం ఇట్లా వస్తాయి, ఇక్కడ కింద కూడా ఇట్లా వస్తాయి. ఇట్లా ఒక డిజైన్ ఉంటుంది. ఇది క్లియర్గా ఒక డయాగ్రామ్ లాగా గీయాలి. అంటే ల్యాప్ వైండింగ్ టైపు గీయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లేయర్కి అంటే ల్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఒకదాని మీద ఒకటి ల్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ ఫ్రంట్ పిచ్ ఏంది, బ్యాక్ పిచ్ ఏంది అనేది క్లియర్గా ఉంది. ఆ క్లియర్గా ఉన్న దాన్ని మనం ఒక డయాగ్రామ్ లాగా గీయాలి. ఆ గీసి నాకు పంపండి. నా మెయిల్ ఐడి మీకు కింద పెడతాను, అది చూసి దానికి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.